చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటు జనరల్ ఫిజిషియన్ కృష్ణ ప్రభాకర్ గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే కొత్త డిసీజ్ వచ్చిందని, దాదాపు 80 మంది వరకు సోకిందని, అలాగే 20 వరకు చనిపోయారని అంటున్నారు. రీసెంట్గా ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఒక కేసు నమోదైంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మొత్తానికైతే దీని లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వాళ్లకు అసలు ఇది వచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి, ఆ డిసీజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మా, ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది దీన్ని మన మెడికల్ భాషలో ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అని అంటారమ్మా. దీన్ని కాజ్ చేసే ఆర్గానిజం అదొక అమీబా కేటగిరీకి చెందిన ఆర్గానిజం. అది దాన్ని నిగ్లేరియా ఫౌలరీ అనే పేరుతో పిలుస్తారు. యూజువల్ ఈ ఆర్గానిజం వాటర్ బాడీస్ లో ఎక్కువగా ఉంటుంది. ఈ పర్టిక్యులర్ ఆర్గానిజం చిన్న లైకింగ్ ఉంది వార్మ్ టెంపరేచర్స్ తో. చల్ల ప్రదేశాల్లో సరిగ్గా ఉండలేదు. దానికి మించుమించు 45 డిగ్రీ సెంటిగ్రేడ్ వార్మ్ ఉంటేనే అది సర్వైవ్ అవ్వగలుగుతుంది. అండ్ మన ఫ్రెష్ వాటర్ బాడీస్ లో, స్టాగ్నెంట్ వాటర్స్ లో, స్విమ్మింగ్ పూల్స్ లో, మ్యాన్ మేడ్ పాండ్స్ లో ఎక్కువగా ఈ ఆర్గానిజం మనకి కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మనము ఈ వాటర్ బాడీస్ కి వెళ్ళి అక్కడ మనము యాక్టివిటీస్ చేసినప్పుడు కానీ, స్విమ్మింగ్ చేసినప్పుడు కానీ, ముక్కు ద్వారా అంటే ముక్కులోంచి ఆ వాటర్ వెళ్ళినప్పుడు దాని ద్వారా బ్రెయిన్ కి సోకి ఈ హెల్త్ ప్రాబ్లమ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది మేడం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ గారు? ఎవరికి ఎక్కువగా, అంటే పిల్లలకా లేకపోతే పెద్దవాళ్ళకా, ఎవరికైనా రావచ్చునా? ఈ పర్టిక్యులర్ ఈ ఆర్గానిజం తో వచ్చే ఇన్ఫెక్షన్ ఎవరికైనా రావచ్చమ్మా. ఆ నీళ్లతో మనం నీళ్లు తాగినా, దాంతో మొహం శుభ్రం చేసుకుంటూ ముక్కులోకి ఆ నీరు వెళ్ళినా ఈ ఇన్ఫెక్షన్ మనకు వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఇది సో చిన్న పెద్ద అనే సంబంధం లేకుండా ఉంటుంది ఆర్గానిజం తో. దీనికి ఏమైనా సీజన్ ఉంటుందా డాక్టర్ గారు? యూజువల్ గా ఇందాక నేను చెప్పినట్లు వార్మ్ సీజన్స్ అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆర్గానిజం సిగ్నిఫికెంట్ గా ఉండడము, అది మల్టిప్లై అవ్వడము, దానికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు మనం దాని ఇబ్బందికి గురవడానికి జరుగుతూ ఉంటాయి. కానీ ఇది వింటర్ సీజన్ కదా డాక్టర్ గారు, ఎక్కువగా అంటే కొంచెం వేడి ఉంటేనే వస్తుందని అంటున్నారు. మీరు ఇది వింటర్ సీజన్ లో, ఆల్మోస్ట్ రెయినీ సీజన్, రెయినీ నెక్స్ట్ ఇంకా వింటర్ సీజన్ ఎంటర్ అవుతుంది. సో ఈ టైంలో రావడం, ఇది కొంచెం అంటే మీరు అడిగిన క్వశ్చన్ అబ్సల్యూట్లీ రైట్. ఈ పర్టికులర్ చలికాలంలో ఈ పర్టికులర్ ఆర్గానిజం తో వచ్చే ఇబ్బంది ఎందుకు వస్తుంది అనేది ఒక వెరీ గుడ్ క్వశ్చన్. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అనేది ఎప్పటి నుంచో ఒక గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి, అండ్ ఎక్కడైతే అవసరాన్ని బట్టి ఎక్కడైతే ఆర్టిఫిషియల్ వాటర్ బాడీస్ క్రియేట్ చేయడము, దాంట్లో ఉండే వాటర్ టెంపరేచర్ ఎప్పుడు ఖచ్చితంగా కొంచెం వేడిగానే ఉంటుంది రెగ్యులర్ వాటర్ బాడీస్ తో కంపేర్ చేస్తే. సో దట్ కెన్ బి వన్ ఆఫ్ ద రీజన్స్, బట్ యాక్చువల్ రీజన్ అనేది ఇంకా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సో వి డు నాట్ నో ఎందుకు పర్టికులర్ గా ఇప్పుడే వస్తుంది అనే దానికి సిగ్నిఫికెంట్ గా రీజన్స్ లేవంటున్నారా? ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఇదే రీజన్ అని చెప్పడానికి లేదమ్మా. ప్రాబబ్లీ ఈ రొటీన్ గా ఉండే గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఆర్టిఫిషియల్ వాటర్ బాడీస్ వేడెక్కడం వల్ల, లేదు ఈ ఆర్టిఫిషియల్ వాటర్ బాడీస్ క్రియేట్ చేసి ఆ టెంపరేచర్ తో ఉండడం వల్ల జరుగుతుందనే ఒక ఐడియా ఉంది తప్ప ఇదే రీజన్ అని చెప్పి ఇంకా మనకి అది తెలియలేదమ్మా. ఇంకా ఎపిడెమియాలజికల్ స్టడీస్ జరుగుతున్నాయి. వి విల్ నో ది ఆన్సర్స్ వెరీ సూన్. సార్, ఇండియాలో ఫస్ట్ టైమా మనం ఈ కేసులు చూస్తున్నది? ఈ పర్టికులర్ డిజీజ్ ఇండియాలో ఫస్ట్ టైం అయితే కాదమ్మా, ఇది వరకు కూడా మనం ఈ పర్టికులర్ కేసెస్ చూసాము. ఇది ఒక రేర్ డిజీజ్, అంటే ఎప్పుడు సర్వసాధారణంగా మనకు కనిపించే డిజీజ్ కాదమ్మా. ఇది కొంచెం రేర్ డిజీజ్. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే మన డయాగ్నోస్టిక్ ఇంపార్టెన్స్ ఎక్కువైందో, మనం ఈ అమీబాని డయాగ్నోస్ చేసే ప్రాబబిలిటీస్ ఎక్కువైనాయి కాబట్టి కేసెస్ మనం ఎక్కువ చూడగలుగుతున్నాము. దీనికి మెడిసిన్స్ లేవా డాక్టర్ గారు? లేదమ్మా, ఈ పర్టికులర్ డిజీజ్ కి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ మల్టీ డ్రగ్స్ అంటే ఒక 4-5 రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ మనం కలిపి ఆ పర్టికులర్ మెడిసిన్స్ మనకి అందజేస్తాము. సో మల్టీ డ్రగ్ రెజిమిన్ అంటాం దీన్ని, అంటే ఒక 4 to 5 డ్రగ్స్ అన్ని కలిపి ఇస్తుంది. పర్టికులర్ ఒక డ్రగ్ అంటూ లేదు, మిక్స్ చేసి ఇవ్వడమే. అంతే అమ్మా. దీంట్లో ఆంఫోటెరిసిన్ బి అని, అజిథ్రోమైసిన్ అని, ఫ్లూకనజోల్, రిఫాంపెన్, మిల్టిఫోసన్, డెక్సామెథసోన్, సో ఈ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మనము, అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని మనం ఎంత అర్లీగా మనం డయాగ్నోస్ చేయగలిగి
దాన్ని మనం కన్ఫర్మ్ చేయగలిగితే ఇమీడియట్ ట్రీట్మెంట్ తో ఖచ్చితంగా మనం లైఫ్ సేవ్ చేయగలగచ్చు. సార్ ఓన్లీ మరి ప్రాబ్లం ట్రీట్మెంట్ ఉంది, ఏంటంటే డ్రగ్స్ ఉన్నాయి, అయినా ఎందుకు ప్రాణాంతకం అవుతోంది? అదేనమ్మా, ఒకటి ఇది వ్యాపించడం చాలా క్విక్ గా వ్యాపిస్తుంది. ముక్కులో ఓహో. నుంచి బ్రెయిన్ కనెక్షన్ త్వరగా ఉంటుంది, అంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఫాస్టర్ గా అది బ్రెయిన్ కి సోకుతుంది. రెండవది, ఇది ఏదైతే మెనింజైటిస్ అంటే మెదడు వ్యాపి వ్యాధి కాజ్ చేస్తుందో ఆ పర్టికులర్ సిమ్టమ్స్ అన్ని మెనింజైటిస్ పేషెంట్స్ తో సిమిలర్ గా ఉంటాయి. సో మనకి ట్రీటింగ్ డాక్టర్ కి ఒక హై సస్పిషన్ ఉండాలి. ఎలా ఈయన వచ్చిన ప్రాంతం ఎక్కడి నుంచి, ఆయనకి రీసెంట్ గా ఎక్స్పోజర్ అయిందా వాటర్ బాడీస్ తో అనే హిస్టరీ పాయింట్స్ మనం గమనించి ఆ లాబొరేటరీ వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ అమీబా ఆర్గానిజం ఏమైనా మీకు సస్పిషన్ గా కనిపిస్తున్నాయా, ఒకవేళ ఏ మాత్రం సస్పిషన్ ఉన్నా ఇమ్మీడియట్ గా PCR స్టడీస్ కి మనం పంపించగలిగి డయాగ్నోస్ చేయగలిగితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో కొంచెం మనకు ఖచ్చితంగా మనకి బెటర్మెంట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.